హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, జగన్ ఓడిపోయారని అతని తక్కువ అంచనా వేయలేం అని హైకోర్టు అంటోందండి. సో ఎందుకు ఏమిటనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైఎస్ఆర్సీపీ నేతల కఠిన చర్యలు వద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రామకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారండి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ కృపాసాగర్ గత వారం విచారణ జరిపారు. పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దు అంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారండి. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, అలాగే సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ ఈ వ్యాజ్యాల విచారణను గురువారం చేపట్టాలని కోరారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పిటిషనర్ల పాత్రపై ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. పిటిషనర్లపై కఠిన చర్యలు వద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాల్సి అవసరం ఉందని అయితే అన్నారండి. ఇంకా ఇతర నిందితులకు మధ్యంతర ఉత్తర్వులను వర్తింపజేయవద్దని వారు కోర్టును కోరారు. ఈ సమయంలోనే పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాది ఎర్రంరెడ్డి నాగిరెడ్డి స్పందిస్తూ గురువారం ఇతర కేసులు ఉన్నాయని, ఆ రోజు వాదనలకు వీలు పడదని తెలిపారు. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కు అయితే వాయిదా వేశారు. ఇదిలా ఉంటే, చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన గొడవపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన వ్యాజ్యంలో తదుపరి విచారణ కూడా ఈ నెల 23కు వాయిదా పడిందండి. జోగి రమేష్పై కఠిన చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ కృపాసాగర్ 23 వరకు అయితే ఈ మేరకు పొడిగించారు. జోగి రమేష్ వ్యాజ్యంపై అయితే విచారణ 23 వరకు వాయిదా అయితే పడింది ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే ఈ విధంగా అయితే జరిగింది.